We'll simplify Indian polity using logic and stories. Don't forget to like this video, subscribe to Civil Study Zone, and hit that bell icon for more courses. ఒక కంపెనీ మన రాజ్యాంగం అసలు ఈ రెండింటికీ సంబంధమేంటి ఆ కథేంటో చూద్దాం. వ్యాపారం కోసం వచ్చిన ఒక చార్టర్ ఏకంగా మన దేశ రాజ్యాంగానికి పునాది ఎలా అయింది? కథ మొదలైంది ఈస్ట్ ఇండియా కంపెనీతో. 1600లో వాళ్లు వచ్చింది కేవలం వ్యాపారానికే. కాని చూడండి, 250 ఏళ్లలోనే వాళ్ల రూపురేఖలు ఎలా మారిపోయాయో. వ్యాపారం నుంచి ఏకంగా పాలనలోకి వచ్చేశారు. అవే దివానీ హక్కులు, అంటే పన్నులు వసూలు చేసే అధికారం. ఇక్కడే అస్సలు మలుపు మొదలైంది. సరే, అధికారంతో పాటు కొత్త సమస్యలు కూడా వచ్చాయి. ఇక బ్రిటిష్ ప్రభుత్వం రంగంలోకి దిగాల్సొచ్చింది. ఆ జోక్యమే 1773 రెగ్యులేటింగ్ చట్టం. మన కథలో కీలకమైన ఘట్టమిది. రాజ్యాంగపరంగా ఈ చట్టం ఎందుకు అంత ముఖ్యం? 3 ప్రధాన కారణాలున్నాయి. మరి ఈ చట్టం ఒక కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేసిందో చూడండి. 4 ముఖ్యమైన మార్పులు తెచ్చింది. ఆ కొత్త పదవిలోకి వచ్చిన మొదటి వ్యక్తి లార్డ్ వారెన్ హేస్టింగ్స్, బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్ ఈయనే. అసలు ఈ చట్టం వల్ల అధికారంలో ఎంత పెద్ద మార్పొచ్చిందో ఇప్పుడు చూద్దాం. చూసారా, అంతకుముందు అన్నీ విడివిడిగా ఉండేవి. ఇప్పుడన్నీ బెంగాల్ గవర్నర్ జనరల్ కంట్రోల్లోకి వచ్చాయి. పాలనను అదుపులో పెట్టడానికి 1774లో కలకత్తాలో ఒక సుప్రీంకోర్టును కూడా స్థాపించారు. ఇంకో పెద్ద సమస్య ఏంటంటే కంపెనీలో విపరీతమైన అవినీతి. దాన్ని కూడా అరికట్టాలని చూశారు. అందుకే కంపెనీ ఉద్యోగులు స్వంత వ్యాపారాలు చెయ్యకూడదని, లంచాలు తీసుకోకూడదని కఠినమైన రూల్స్ పెట్టారు. చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ బ్రిటిష్ కాలం నాటి చట్టాలే మన ఆధునిక రాజకీయ వ్యవస్థకు మూలాలయ్యాయి. అవును, బ్రిటిష్ వాళ్లు వెళ్లిపోయినా వాళ్లు వేసిన ఈ ఫ్రేమ్వర్క్ ప్రభావం చాలా కాలం పాటు కొనసాగింది. ఇదంతా చూస్తే ఒక ప్రశ్నొస్తుంది. ఈరోజు మనకున్న చట్టాల్లో అసలు వేరే ఉద్దేశంతో మొదలైనవి ఎన్నున్నాయో?